బ్రేకింగ్ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. ఏపీలో కాకరేపుతున్న సాయి కృష్ణ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఒక్కొక్కటిగా సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయి కృష్ణను బంధించారని చెప్తున్న హోటల్, శ్మశాన వాటికను పరిశీలించి వివరాలు సేకరించింది సిట్. మే 9న సాయి కృష్ణను తీసుకెళ్లిన పోలీసులు కొట్టి చంపేసి అనాథ శవంలా అంత్యక్రియలు చేశారనే ఆరోపణలొస్తున్నాయి. హలో ఇండియా చట్టపాలనను భయపాలన భర్తీ చేస్తోంది అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో భయపెట్టే పాలనకు ముగింపు పలకాలన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని సాయి కృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఇదే విషయంపై ఇవాళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు గురునాథం గారు, టీడీపీ లీడర్, అలాగే రామకృష్ణ గారు, జనసేన లీడర్. నమస్తే అండి. ఎస్ గురునాథం గారు, చెప్పండి మేడం. ఏం చెప్తారు? అంటే ఒక తల్లి ఆవేదన, అంటే ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మీకు చూస్తున్నట్టున్నారు. నిజంగా చట్టాన్ని సిస్టమ్ అట్లా చేతిలో తీసుకుని ఇవన్నీ చేస్తోంది అని చాలా ట్రోల్ చేస్తున్నారు. ఈవెన్ వైఎస్ జగన్ కూడా ట్వీట్ చేయడం చూశారు. ఏం చెప్తారు? అసలు ఏం జరిగింది అనేది క్లారిటీ ఉందా? మేడం, జరిగిన మాట వాస్తవం అయితే తల్లి నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత, మీరు చెప్పింది 3 రోజుల క్రితం ఎపిసోడ్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, పలకరించారు. మా ఎమ్మెల్యేలు వెళ్ళారు, మేమందరం కూడా పలకరించాము. సీఎం గారి దగ్గరికి వాళ్ళ తల్లి, వాళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చారు, చక్కగా మాట్లాడారు, అన్ని కూడా సాటిస్ఫై అయ్యారు. మీడియాలో ఓపెన్ గా అన్ని చెప్పారు. మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చారు సీఎం గారు. మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు, పరామర్శించారు. అంతిమంగా మేము సాయి కృష్ణ ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షానే మేము ఉన్నాం, ప్రభుత్వం మొత్తం కూడా. ఇక ప్రధాన ప్రతిపక్షం ఆ రోజున 24 అవర్స్ కూడా వాళ్ళు చేసినటువంటి అభియోగాలన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఎవరో బలహీనుల్ని ఎక్కడో చోట ఒకళ్ళని పట్టుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ విషయాల్ని తప్పుదారి పట్టిస్తున్నటువంటి ఈ యొక్క ప్రధాన ప్రతిపక్షం ఈ రోజున అబాస్ పాలైపోయింది. అబాస్ పాలైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు మేము అతను వెళ్ళినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. అదే నేపథ్యంలో నేను అడుగుతుంది ఏంటంటే, అయ్యా మీరు గతంలో జరిగినటువంటి సుధాకర్ని ఎందుకు పలకరించలేదు? అతను దళితుడేనా? లేదు. మీ హయాంలో జరిగినటువంటి సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి ఎందుకు పలకరించలేదు? నేను అడుగుతా ఉన్నా. తీరాల్లో కిరణ్ అనేటువంటి వ్యక్తిని ఎందుకు పలకరించలేదు? సరే పోనీ, గొడ్డలతో నరకబడినటువంటి నీ బాబాయి కూతురు, మీ చెల్లెలు అడుగుతా ఉంది కదా అన్నా అని 5 సంవత్సరాలు. మరి వాళ్ళకెందుకు న్యాయం చేయలేదు? వాళ్ళందరిని ఎందుకు పరామర్శించలేదు? రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు ఇక్కడ మీరు కులాన్ని తీసుకొచ్చి కులానికి ఆపాదిస్తూ ఇది కాపు కులం అని చెప్పేసి కాపు నాయకులు మొత్తం ఇలాంటి విషయాలు జరిగినప్పుడు పరామర్శలు చేస్తే సరిపోతుందంటారా గురునాథం గారు? ఎవరు పరామర్శించారమ్మా? ఇప్పుడు పరామర్శించిన దాంట్లో మేము అగ్రగణ్యులుగా మేము ఏం చేసాం? ఎమ్మటే సిఐ గారిని సస్పెండ్ చేసాం, వారి మీద చర్యలు తీసుకోవాలనుకున్నాం, ఒక కమిటీని వేసాం, ఎస్పీ గారిని అక్కడికి పంపించాం. ఎస్పీ గారు దాని మీద నిజాలు నిగ్గులు తెలుస్తారు, అన్నిటి మీద కూడా అతని మీద ఛార్జ్ షీట్ పెడతారు, ఎఫ్ఐఆర్ కడతారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఏదైతే సీఎం గారు ఇచ్చారో హామీ తప్పకుండా. ఇన్సిడెంట్ జరిగిన తీరు అయితే చాలా భయానకంగా ఉంది కదా గురునాథం గారు. అంటే పోలీసులు ఇలా చేస్తారా అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నిజంగా చాలా భయంకరంగా ఉంది. చేసే ఉంటారా? మీరు ఒప్పుకుంటారా? అమ్మా, అసలు మీరు ఒక్కటి నేను చెప్తానండి, పార్టీలకు అతీతంగా మనం 1 to 1 మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్ గా సమాజంలో ఏం జరుగుతుంది అనేది. పోలీసు వ్యవస్థ అనేది ఒక బ్రిటిష్ వ్యవస్థ, ఆర్డినరీ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వ్యవస్థ. దాన్ని సంస్కరింపబడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా, ఇక్కడ ఇప్పుడు కాపులు అనుకోండి, అంటే కాపులు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని ఒక ముందుకు తీసుకొచ్చి బుల్డోజ్ చేసి రాజకీయాల్లో కొంతమంది ప్రవేశించిన తర్వాత వాళ్ళ కులాలని ఓట్ల రూపంలో మార్చుకోవడం కోసం వాళ్ళు తప్పు చేసి వస్తే వాళ్ళని మనం సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ సమాజంలో ఇటువంటి వ్యక్తులు, అరాచకాలు, దుర్మార్గాలు పెరక్క ఏమవుతాయమ్మా? ఒక పక్క మనం ఏం చేస్తుంటాం, పోలీస్ స్టేషన్ లో మాలాంటి రాజకీయ నాయకులను ప్రవేశపెట్టి, ఏమంటే మా అబ్బాయి అసలు తప్పు చేయలేదు, ఏదన్నా ఒకసారి ఉంటే బయటికి తీసుకురండి అంటే, మనం పోయి ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత
కాలరెగరేసి వాడు పెద్ద రౌడీలాగా తయారైపోయి సమాజంలో అరాజక శక్తిగా ఆర్థిక ఉగ్రవాదిగా తయారైన తర్వాత ఈ సమాజానికి పట్టినటువంటి పీడ చీడ ఇదంతా మనమే చేస్తూ ఉన్నాం అమ్మా. ఈ చట్టాన్ని మన చేతుల్లో తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళటం, సీఎంల దగ్గరికి వెళ్ళటం, మంత్రుల దగ్గరికి వెళ్ళటం, మన పార్టీ వాడిని చెప్పటం, వాడిని పెంచి వెళ్ళినంత మాత్రాన మంత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు సపోర్ట్ చేయాలని లేదు కదా. జెన్యూన్ గా వాళ్ళు కూడా ఉండాలి డెఫినెట్ గా. మీరు చెప్పింది వేరే వర్షన్ యాక్చువల్లీ కాదమ్మా. జగన్ పార్టీ వాళ్ళు ఈ విధంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఆ పార్టీలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తయారు చేసి వదిలేస్తే మన తెలంగాణలో మీరు చేశారని గురునాథం గారు మీరు చేశారని వాళ్ళు చేసిన చరిత్ర మీరు చెప్పుకోవడం తప్పితే అసలు ఇక్కడ నష్టం జరుగుతుంది. గురునాథం గారు ఒక్కసారి నా క్వశ్చన్ వినాలి మీరు. ఇక్కడ నష్టం జరుగుతుంది, వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోవడం, అది కదా ప్రధాన సమస్య. ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ఒక పోలీస్ అధికారి రక్షించాల్సినటువంటి వ్యక్తి మీదే అతనే హత్య చేసి కాల్ చేసి చివరికి బూడిద కూడా మిగల్చకుండా చేశాడు అనేటటువంటి ఆరోపణలు రావడం వ్యవస్థకి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు కదా. ఇంకొకటి మీరు జగన్ హయాంలో జరిగింది అంటున్నారు. జరిగింది కాబట్టి వాళ్ళు పక్కన కూర్చోబెట్టారు, మిమ్మల్ని తీసుకొచ్చారు. సో మీ హయాంలో ఏం జరుగుతుంది, మీ హయాంలో ఏం జరుగుతుంది ఇప్పుడు అదే కదా. మీరు ఏమి చెప్తున్నారు? అభియోగాలు అన్నారు మేడం, చెప్పండి. అభియోగాలు అన్నారు. ఇక్కడ అభియోగాలు కను నిర్ధారించేదానికి తేడా ఉంది. అభియోగాలు ఎప్పుడు నిర్ధారణ అవుతాయి? ఫోరెన్సిక్ ల్యాబ్ పోయినప్పుడు, అవశేషాలు దొరికినప్పుడు, ఆ తర్వాత దీని మీద ఒక కమిటీ చేసి నిజ నిర్ధారణ జరిగినప్పుడు ఓవర్ నైట్ వి కెనాట్ బిల్డ్ ద రోమ్ సిటీ. రాత్రి మనం మీరు ప్రస్తావించిన మీరు వైసీపీ అధికారంలో వైసీపీ అధికారంలో ఈ ఘటన జరిగాయని ఇప్పుడే మీరు ప్రస్తావించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగాయని మీరు కొన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో కూడా ఇలాగే రెస్పాండ్ అయ్యారా? ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి పూర్తి స్థాయి ఆధారాలు వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయకుండా ఉందా గతంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి? అది కనుక జరిగి ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ జరిగి ఉంటే తప్పకుండా మా ప్రభుత్వం మీరు అదే మిమ్మల్ని ఇప్పుడు అడిగేది అదే. వైసీపీ హయాంలో కూడా మీరు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేశారా? అసలు క్వశ్చన్ చేయలేదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేశారు కదా. బీహార్ పాలన జరుగుతుంది అన్నారు కదా, అన్నారా? మేడం, వైసీపీ వచ్చేదాకా కాదు మేము చేసింది. మీకు ఇంటర్నల్ గా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలు ఒక నెల రోజుల నుంచి జరుగుతా ఉన్నాయి. దీని మీద రిపోర్ట్ అన్ని కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్ధారణకు రాకుండా బయట పెట్టదు. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు మధ్యలో క్యాచ్ చేసి దాన్ని యాగి చేయటం వల్ల ఇక మేము పబ్లిక్ వచ్చి దీన్ని చర్చ పెట్టడం వల్ల దీని మీద మేము స్పందించాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంటర్నల్ గా దీనికి పార్టీకి తెలుసు, కానీ ఏం చేస్తున్నారంటే దాని మీద చర్యలు తీసుకోవడం కోసం అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటా ఉన్నారు. మీరు ఎప్పుడు ఫోకస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నెల రోజుల తర్వాత క్యాచ్ చేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళ ఇంటికి పంపించి ఆ తల్లిదండ్రులను తెప్పించి ఎక్స్ప్లాయిట్ చేసి మేము ఏదో ఒకటి రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తాం కదా గురునాథం గారు. రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తుంది. మీరు అపోజిషన్ ఇప్పుడున్నా మీరు అదే చేసేవాళ్ళు. ఓకే రామకృష్ణ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సార్ సాయి కృష్ణకి అన్యాయం కరెక్ట్, సాయి కృష్ణకి అన్యాయం జరిగింది. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్, కానీ ఇక్కడ కులాలు ఎందుకు? ఓకే వస్తా గురునాథం గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా గురునాథం గారు. రామకృష్ణ గారు, మొత్తానికి జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి పూర్వపరాలు బయటకు రావాలి. ఒక పక్క పోలీసుల విచారణ ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కానీ వ్యవస్థ మీద పోతున్నటువంటి నమ్మకం ఎవరు కలిగిస్తారు? మనం చాలా పెద్ద మాటలు చెప్పుకుంటాం కదా. ఏ ప్రభుత్వం వచ్చినా, మీ ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం ఉన్నా ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, పోలీసులు మీ రక్షణ కోసమే ఉన్నారంటారు. కానీ రక్షించాల్సినటువంటి పోలీసుల మీద భక్షకులు అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్ కి ఏదైనా కేసు మీద వెళ్తే తిరిగి వస్తారా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎలా వ్యవస్థ మీద నమ్మకం ఏ రకంగా కనిపిస్తారు? మొత్తం జరిగిన వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తారు రామకృష్ణ గారు? సార్, మొట్టమొదటిగా మీకు రెహనా మేడం గారికి, ప్యానల్లో ఉండేటువంటి తోటి సభ్యులైనటువంటి గురునాథం గారికి, అలాగే ఛానల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తెలుగు ప్రేక్షకులకి ప్రథమంగా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. విషయం ఏంటంటే వాళ్ళ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, చాలా సమాజానికి అవసరమైనటువంటి చర్చ జరగడం దీని మీద తెలియజేయడంగా చాలా హర్షణీయం. విషయం ఏంటంటే ఇందాక నుంచి జరిగినటువంటి చర్చలో మనం చూసాం ఏంటంటే సాయి కృష్ణ అనేటువంటి జరిగినటువంటిది అన్యాయమా
న్యాయమా అనేటువంటి మీద మీమాంస ఇప్పటికీ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. మామూలుగా మీడియాలో కానీ ప్రతిపక్షాలు కానీ లేకపోతే మిగతా అన్ని చోట్ల కూడా అక్కడ అన్యాయం జరిగింది అనేటువంటిది ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసేస్తున్నారు. ఒకటి అయితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఆ బాధ్యత ప్రకారం ఏం చెప్తున్నామంటే మనం కేవలం ఏం చెప్తున్నామంటే అక్కడ విచారణకి జరిపించడం జరుగుతుంది పక్కన. రెండోది ఏంటంటే లా అండ్ ఆర్డర్ గురించి మీరు చాలా మంచిగా అడిగారు. వాస్తవంగా వ్యవస్థ మీద నమ్మకం పోవడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ప్రజాస్వామ్యంలో, ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆన్ ది బేసిస్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వ్యవస్థ ప్రధానం. అది ఎగ్జిక్యూటివ్లోనే, జ్యుడిషియరీలోనే, లేకపోతే ఒక లెజిస్లేటివ్లోనే ఏదైనా అవ్వచ్చు. అది ఫోర్త్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్ లో, ప్రింట్ మీడియా, ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలన్నీ కంబైన్డ్ గా పనిచేస్తున్నాయి కాబట్టి చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఒక వ్యవస్థ కాకుండా రెండు వ్యవస్థలో పనిచేస్తున్నాము. కాబట్టి వ్యవస్థల మీద నమ్మకం పోయే దుస్థితి ఖచ్చితంగా మీడియా లైవ్ లో ఉండగా ఎప్పటికీ రానేరదు నా యొక్క నమ్మకం. రెండోది ఏంటంటే రీచ్ అవుతుందా, వాయిస్ రీచ్ అవుతుందా? క్లియర్, కంటిన్యూ అండి. ఓకే అండి, ఇది నా నమ్మకం. ఇక రెండోది ఏంటంటే ఎక్కడైనా కానీ అతిపెద్ద వ్యవస్థలో, మన విశాలమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఖచ్చితంగా అడపదడప ఖచ్చితంగా ఎక్కడో ఏదో తేడా ఉండొచ్చు, లేదా తేడా ఉందనేటువంటి అనుమానం రావచ్చు, లేదా తేడా వచ్చే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోకుండా అజాగ్రత్తగా వ్యవహరించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. అందువలన అది అవునో కాదో క్లారిటీ ఖచ్చితంగా తెచ్చుకోవడం అవసరం ఉంది. ఇక మూడోది ఏంటంటే సాయి కృష్ణ అనే పర్సన్ ఖచ్చితంగా కనబడుతుంది, ఖచ్చితంగా అనుమానాస్తున్నాం. ఆ అనుమానాస్తున్నాం కాబట్టి ఇవాళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి దాని మీద డిస్కస్ చేయడం ద్వారా జరిగింది. అండ్ సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వాళ్ళందరినీ కూడా పిలిపించడం, మాట్లాడటం, వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్ని వినడం, వాళ్ళకి తగినటువంటి హామీ ఇవ్వడం, ఇమీడియట్ గా దానికి సంబంధించి విచారణకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అని కూడా చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఏ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగినటువంటి ఏ పర్సన్ కి కూడా, అన్యాయం జరుగుతుంది అనేటువంటి అనుమానం ఏ పర్సన్ కి కూడా అటువంటి అనుమానం కానీ అటువంటి ప్రాబ్లం కానీ రాకుండా ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఇంకా వైసీపీ పాత్ర, నిజంగా వైసీపీ అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని హైలైట్ చేయడం ఓకే, సంతోషం. కాకపోతే విషయం ఏంటంటే ఆ పర్సన్ కి ఇదే సాయి కృష్ణ అనే వ్యక్తికి ఇదే వైసీపీ గవర్నమెంట్ విషయంలో 14 కేసులు పడ్డాయంటే నిజంగా అన్ని 14 నిజాయితీ కేసులేనండి. అది ఆ ప్రభుత్వం ఆలోచించుకోవాలి, మేము ఆలోచించలేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే గ్రీవెన్స్ అంటే దాని మీద ఉంది. మేము అక్కడ విచారణ జరిపించి లేకపోతే అక్కడ ఒకరు కూడా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా విషయం ఏదైతే ఉందో అవన్నీ కూడా బయటకు లాక్కుని వచ్చి అది ఏ విధంగా తప్పు జరిగిందో, ఎక్కడైతే తప్పు జరిగిందో అధికారులు చర్యలు తీసుకుంటాం అండ్ తీసుకుంటారు గవర్నమెంట్. అండ్ ది సేమ్ టైం ప్రతిపక్షాలకు తగిన సమాధానం చెప్తుంది, ప్రజలకి కష్టమైనటువంటి సమాధానం కూడా దొరుకుతుంది. అందువల్ల ఏంటంటే మీడియా పాత్ర సేపు ఎగైన్ అండ్ ఎగైన్ ఇచ్చే, నేను మళ్ళీ చెప్తున్నానండి, మీడియా పాత్ర సేపు ఇది ఫోర్త్ స్టేట్ ఆఫ్ ది పార్లమెంటరీ డెమోక్రసీ ఉన్నంతసేపు కూడా వ్యవస్థలు అనేటువంటివి తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోవు, నమ్మకాన్ని కోల్పోవు. పోయే సందర్భంలో ఖచ్చితంగా నంబర్ ఆఫ్ విజిల్ బ్లోయర్స్ ఉన్నారు, అండ్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఇవాళ సోషల్ మీడియా కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఎనీహో ఏదైనప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఖచ్చితంగా మనం తగినటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని చూపిస్తుంది. కాబట్టి డిప్యూటీ సీఎం అయినటువంటి మా అధ్యక్షుడు, మా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి సీఎం గారితో మాట్లాడేది మన మీడియా ద్వారా వచ్చినటువంటి వార్తలు మనకు ఆధారం. అందువల్ల ఏంటంటే 80% కూడా అన్యాయం జరిగినటువంటి వ్యక్తి, లేదా అన్యాయం జరుగుతుందేమో అనేటువంటి అనుమానం ఉన్న వ్యక్తికి, అనుమానాస్పదమైనటువంటి పర్సన్స్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ చాలా గట్టిగా చూస్తుంది. ఒక్క విషయంలో కూడా అశ్రద్ధ చూడదు. ఈ విషయంలో మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు. ఓకే రామకృష్ణ గారు, వైసీపీ నుంచి బొమ్మి ఇజ్రాయెల్ గారు జాయిన్ అయ్యారు, ఆయన వర్షన్ కూడా విందాం. నమస్తే ఇజ్రాయెల్ గారు. హలో ఇజ్రాయెల్ గారు, వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. మా వాయిస్ వినిపిస్తుందా? మాట్లాడండి ఇజ్రాయెల్ గారు.
హలో, క్లారిటీ లేదు మేడం, క్లారిటీ లేదు. ఇజ్రాయెల్ గారు మీ వాయిస్ మాకు కరెక్ట్ గానే వస్తుంది. ఇజ్రాయెల్ గారు ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుంది అన్న దానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి ఇజ్రాయెల్ గారు. ఇప్పుడు ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి, మీకు కూడా గుడ్ ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, గడగడ గడగడగడలు ఆడిపోతున్నారు సార్, గజగజలు ఆడిపోతున్నారు. బీసీలకి రక్షణ లేదు, ఎస్సీలకి రక్షణ లేదు, ఓసీలకి రక్షణ లేదు. అసలు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి మీద పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరిలో సంతాపరి ప్రభుత్వం తెలియదు. ఈ పరిస్థితుల్లో గాదే సాక్షి మే 9న అరెస్ట్ చేసినటువంటి పోలీసులు, మే 9వ తారీఖున అరెస్ట్ చేసినటువంటి పోలీసులు సుమారు 40 రోజుల తర్వాత ఆ వ్యక్తి ఏమయ్యాడనేది కూడా ఇప్పటికి క్లారిటీ లేదు. సరే, ఈ విషయంలో ఒక్క సిఐ నాగరాజునే నిందించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాగరాజు మీద పై అధికారులు ఉన్నారు. ఈ పై అధికారులు ప్రమేయం లేకుండా నాగరాజు గాని లేకపోతే ఎస్ఐ గాని కానిస్టేబుల్ గాని ఈ కార్యక్రమం చేస్తుంటారు అని చెప్పేసి మేము అనుమానం పడుతున్నాం. ఇప్పటికే సిఐ నాగరాజు చేశారు, సిఐ నాగరాజు మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారంటున్నారు. కానీ అలా దీనికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఒక్కసారి వెలికి తీయవలసిన అవసరము ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎప్పుడైతే మా జగన్మోహన్ రెడ్డి గారు సాయి కృష్ణ గారు తల్లి దగ్గరికి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పరామర్శ చేసి మేము మీకు అండగా ఉండామని తెలియపరిచారు, అప్పుడే ప్రభుత్వం బయటకు వచ్చింది. అంతవరకు కూడా ఏ విధమైనటువంటి బయటకు వచ్చినటువంటి సందర్భం లేదు. ఇటు కాపుల్ని రక్షిస్తాము, కాపులు ఓట్లు కావాలి, కాపులు ఎందుకైరు ఓటు, ఈ కాపులకి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా, ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని చెప్పుకొచ్చినటువంటి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా లోపలేదంటే దీన్ని చాలా దుర్మార్గ చర్యగా మేము ఖండిస్తున్నాం. అదే సందర్భంలో అన్యాయం జరిగిన మాట నిజం. ఇజ్రాయెల్ గారు అన్యాయం జరిగిన మాట నిజం. అసలు ఆ వ్యక్తి ఏమైపోయాడు అనేది ఇప్పటికీ కూడా తెలియనటువంటి అంశం. నిజంగా గనక పోలీసులు గాని ఉన్నతాధికారులు గాని ఆ వెనక ఎవరైనా రాజకీయ నాయకులు గాని ఎవరైనా ఉండుంటే ఎవరిని కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఈ వ్యవహారంలో కూడా కులాన్ని తీసుకురావడం ఏంటి, ఇది సరైన పద్ధతేనా? బాధితులకు అండగా నిలబడడం వేరు, దాంట్లో కులాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడం వేరు అనేది అధికార పార్టీ మాత్రమే. ఏం చెప్తారు? అంశాన్ని కులాల వారీగా తీసుకెళ్తే పక్కదారి పట్టదా? అంశాన్ని కులాల వారీగా తీసుకెళ్తే పక్కదారి పట్టదా? మెయిన్ కాజ్ ఏంటనేది పక్కదారి పట్టదా? కాదు, అక్కడ సాయి చేస్తే ఏ కులమో పాప కులము, అది రంగా మిత్ర మండలికి సభ్యుడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా రంగా మిత్ర సంబంధించినటువంటి సభ్యులు, ఆ చనిపోయిన అతని ఫ్యామిలీ అంతా కూడా జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళము, మేము జనసేన నాయకులు అని అతని మేనమామ గాని లేదా అతనికి సంబంధించిన వాళ్ళను వచ్చి మేము పబ్లిక్ గా చెప్తున్నారు, మేము జనసేనకు సంబంధించినటువంటి కాపు నాయకులము, మా కాపు కులంలో ఉన్నటువంటి ఒక యువతకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరో కానీ ఇంకా మాట్లాడలేదు, బాగా చెప్తున్నారు. కులాన్ని ఆపాదించడం కాదు సార్, ఒక కులానికి అన్యాయం జరిగినప్పుడు అక్కడ జరిగింది. ఇప్పుడు పరసపోయి మళ్ళీ పేరుపోయి వెంకటేశ్వరరావు కుమారుడు పేరుపోయి కాంతి కుమార్ జరిగింది, అతను మాదిక కులం, మేము మాదిక కులం అని చెప్తాం కదా. ఓ కులాన్ని చేసినట్టు ఇంకో కులంలో కలపలేం కదా. ఏ కులానికి అన్యాయం జరిగిందో ఆ కులం గురించి ప్రస్తావించిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక కులానికి రిప్రజెంటేషన్ గా నేను ఉన్నప్పుడు, ఒక శాసన మండలి సభ్యుడిగా నేను ఉన్నప్పుడు, నా కులానికి అన్యాయం జరిగినప్పుడు నేను స్పందించవలసిన అవసరం ఉందా లేదా? మరి పవన్ కళ్యాణ్ గారు ఏ కులం మాట్లాడితే కాపు కులానికి తీసుకొస్తారు. ఒక కాపుకు యువకుడికి అన్యాయం జరిగినప్పుడు ఇపాటిగా మీదకి రావాలి కదా. గతంలో శ్రీకాళహస్తిలో ఓ కుర్రోని కొడితే గంజాయి తాగాడని ఒక లెంపకాయ కొడితే ఆ సీఎం సస్పెండ్ చేయమని చెప్పేసి ఆ రోజున ధర్నా చేసి మరి దండకి ఎందుకు వెళ్ళారు జనసేన పవన్ కళ్యాణ్ గారు? మరి యువకుడిని సరే అతని మీద
ఉందా, రేపు కేసు ఉందా, లేకపోతే ఏ కేసు ఉన్నదని తర్వాత విషయం. అధికారం ఎవరు ఇచ్చారు? చంపేసి అధికారం ఎవరు ఇచ్చారండి? చంపేసి మనిషిని మాయం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? అంటే ఇవన్నీ కూడా పై అధికారుల దగ్గర ఆర్డర్స్. పై అధికారులు ఆర్డర్ లేకుండా కింద స్థాయి అధికారులు చేయడు. దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలి. ఆ సీసీ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే మీ హయాంలో జరిగిన ఏ ఇన్సిడెంట్ లో కూడా కనీసం పరామర్శలు కూడా జరగలేదని టీడీపీ ఆరోపిస్తోంది. మేడం, ప్రభుత్వం ఎవరిది ఉంటుంది? ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? ఎప్పుడో ఏదో జరిగింది ఉంటుంది. ప్రస్తుతం అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? శాంతి భద్రతలు ఏమైనా ఉన్నాయా? మనుషులకు ప్రాణానికి ఏమైనా రక్షణ ఉందా? ఒక పక్కన చిన్నారి కాకినాడలో చిన్నారి తప్పుకుంటే సుమారు 12 రోజులు 15 రోజులు అవుతుంది. జాడ కనిపెట్టలేనటువంటి అసమర్థత ప్రభుత్వం. ఏం చెప్తారు గురునాథం గారు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి మేడం. వీళ్ళు చెప్పేయని దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో గతం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రి గారు, మాజీ ఎంపీ గారు ఒక చిన్న ఎవరో దారిన పోయేటువంటి వ్యక్తుల కోసం స్టేషన్ మీదకి వచ్చి యాగి చేసి అక్కడ సిఐ గారిని కొట్టి, ఎస్ఐ గారిని కొట్టి, బల్లలన్నీ పగలగొట్టి నానా యాగి చేస్తే వాళ్ళ ప్రభుత్వంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళారు? మన గవర్నమెంట్ లో ఇంత రౌడిజం చేయొచ్చా? రాత్రి వేసుకున్నటువంటి నైట్ బట్టలతో వచ్చి కృష్ణలంకలో సాక్షాత్తు పేపర్లన్నీ చూస్తా ఉంది. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తానే ఉంది. పోలీసు వ్యవస్థని, ఎస్ఐని, ఇప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు అని అడుగుతున్నారు ఇజ్రాయెల్ గారు. ఇప్పుడు ఎవరు లేదు మేడం, దిక్కు లేదు. పోలీసు సిఐకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దిక్కు లేకుండా వాళ్ళెవరికి వీళ్ళు కులాలను అడ్డం పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని, ఏమంటే కులాలను అడ్డం పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని. సరే గురునాథం గారు, ఇప్పుడు ఎవరున్నారు ప్రభుత్వంలో? సరే, అప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీరే కదా ఉన్నారు. 12 రోజులుగా పాప కనిపించలేదు. ఆ విషయం ఏమైందని అడుగుతున్నారు. కులాన్ని రెచ్చగొడతా వీళ్ళు కొంతమంది నాయకులుగా వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో లేరు, మీరు ఇప్పుడు ఉన్నారండి. వాళ్ళు అలా చేశారు కాబట్టి వీళ్ళు ముసల కన్నీరు గారుస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, వీళ్ళందరూ కూడా ఆర్థిక ఉగ్రవాదుల అరాజక శక్తుల దగ్గర ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. గురునాథం గారు నా క్వశ్చన్ విన్నాను ఒక్క నిమిషం. వీళ్ళంతా కూడా సమాజానికి పట్టినటువంటి చీడలాగా తయారయ్యి వైఎస్ఆర్ పార్టీలో బానిసల్లాగా. సరే, ఇప్పుడు సరే మీరే ఉన్నారు కదా, ఇప్పుడు మీరు సమాజాన్ని ఉద్ధరించే పనిలో ఉన్నారు కదా, మీరు ఆన్సర్ ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు అడిగేదానికి. మేడం, నేను చెప్పేది ఒకటి వినాలి మీరు. ఇక్కడ ప్రత్యేకంగా అది పక్కన పెట్టండి. తెలంగాణలో జరిగినటువంటి ఒక రెడ్డి గారి అమ్మాయి గురునాథం గారు వేరే టాపిక్స్, వేరే డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ టాపిక్ మీద మాట్లాడండి. ఆగు, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ పాలసీ మ్యాటర్ మాట్లాడుతా ఉన్నాను. మీ గురించి కాదు బ్రదరు, మీ గురించి కాదు. ఇక్కడ ఆగండి. ఇప్పుడు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఏమంటే తెలంగాణలో ఇదే వ్యక్తులు అక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మహిళని మర్డర్ చేస్తే, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మర్డర్ చేసి వాళ్ళు మానభంగం చేసి తగలబెట్టేస్తే, తగలబెట్టి మానభంగం చేసినటువంటి వ్యక్తులు 4గురిని ఎన్కౌంటర్ చేస్తే, అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బలు వెలిగినట్టుగా ఇక్కడ దిశ అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తానని, కానీ అది ఎక్కడ కూడా రాలేదు, అది ఎక్స్పోజ్ కాలేదు. కానీ ఆ రోజున అక్కడ 4గురిని ఎన్కౌంటర్ చేస్తే ప్రపంచం అంతా మనందరం కూడా చప్పట్లు కొట్టాం కదా. మరి ఆ చప్పట్లు మీరు చేసిన ఎన్కౌంటర్ గురునాథం గారు ఖండించాలి కదా. చట్టం తన పని తాను చేసుకుంటే ఇప్పుడు మీరు చేసిన ఎన్కౌంటర్ అని మీరు ఒప్పుకుంటున్నారా? టీడీపీ నుంచి కదా ఇక్కడ సంకలు కొట్టుకుంటా మరి ఈ రోజున ఇక్కడికి వచ్చి ముసలి కన్నీరు గారుస్తా ఉంటే, ఈ వ్యవస్థలో ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే జవాబుదారిగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వంలో సరే ఆనాడు నువ్వు ఆ విధంగా సపోర్ట్ చేయటం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్లు కంటిన్యూగా జరుగుతానే ఉన్నాయి.
దీన్ని మనం ఆపాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పరు. ఎప్పుడు కూడా ప్రజలు పక్షపాతిగానే ఉంటారు. ఎప్పుడు మేము హత్యలు చేయటం కోసమో లేకపోతే ఇంకోటి చేయటం కోసమో మానభంగాలు చేయటం కోసం కులాలను రెచ్చగొట్టేటువంటి తత్వం మా దగ్గర లేదు. తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం ప్రభుత్వం మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము సాయి కృష్ణ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం, వాళ్ళకి తోడుగా ఉంటాం. అటువంటి అంశాలు ఓకే ఓకే గురునాథం గారు, ఓకే 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 మీ వర్షం మీరు చెప్పారు. ఓకే ఎస్, ఇజ్రాయెల్ గారు రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. మీరు చెప్పిన దాని మీద ఇజ్రాయెల్ గారు మాట్లాడదాం అనుకుంటున్నారు. ఎస్ చెప్పండి ఇజ్రాయెల్ గారు. మేడం, ఇప్పుడు గురునాథం చెప్పినట్టుగా అసలు సాయి కృష్ణ ఉన్నాడా లేడా? సాయి కృష్ణ చనిపోయాడైతే చనిపోయాడని ప్రభుత్వం డిక్లేర్ చేయమని చెప్పండి. సాయి కృష్ణ ఎన్కౌంటర్ చేస్తే ఎన్కౌంటర్ చేశామని చెప్పండి. లేదు సాయి కృష్ణ రేపు పొద్దున్న 29వ తారీఖున కోర్టులో హైకోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పేసి పోలీసులు ఒప్పుకున్నారు. 29వ తారీఖున సబ్మిట్ చేస్తారా, సబ్మిట్ చేయరా? అసలు సాయి కృష్ణ ఉన్నాడా లేదా? ఇప్పుడు ఆయన అన్నట్టుగా తెలంగాణలో ఎన్కౌంటర్ చేశారు కాబట్టి ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నాము. మీరు ఎన్కౌంటర్ చేస్తే శక్తిశుద్ధి ఉంటే ఎన్కౌంటర్ చేశారని ఒప్పుకోండి, లేదు కాల్ చేశామని చెప్పండి. అంతే తప్ప మభ్య పెట్టి మాయ చేసి మీరు ఏ రకంగా సాయి కృష్ణ ఫ్యామిలీని అండగా ఉంటారో, ఏ రకంగా సాయి కృష్ణ ఫ్యామిలీని తీసుకొస్తారో అది సమాధానం చెప్పకుండా మీరు చెప్పొచ్చుగా ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నారు, ఒప్పుకోండి. మీరు మీ దగ్గర ఉన్నా, మీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు గవర్నమెంట్ ఇవ్వండి. ఏమండి మీ దగ్గర అంటున్నారుగా పోలీసు చేసేసారు, చంపేశారు అంటున్నారు కదా, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి. మీరు ఆధారాలు ఉంటే ఇవ్వండి, మీరు ఆధారాలు ఉంటే ఇవ్వండి. తీసుకొచ్చి మాట్లాడేందుకు కాదు కదా, అదేమన్నా బ్రహ్మ పదార్థం కాదు కదా ఊహించడానికి అభియోగాలు మోపుతున్నారు. మీ దగ్గర గురునాథం గారు గతంలో వైసీపీ హయాంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి మీరు చేసిన ఆరోపణలో ఎన్నింటికి ఆధారాలు ఉన్నాయి? ఎన్నింటికి బ్రహ్మ పదార్థాలని చెప్పి మీరు ఆరోపణ చేశారు? ఎన్నింటి మీద మీడియాలోకి వచ్చి మాట్లాడారు? మీరు మన డిబేట్ స్టార్టింగ్ లోనే చాలా అంశాలు, చాలా హత్య కేసులు మీరు ప్రస్తావించారు. వాటన్నింటికి ప్రాథమికంగా ఆధారాలు దొరికినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో అన్ని పరీక్షలు అయిపోయిన తర్వాత మీరు ఆరోపణ చేస్తారే? అన్ని మీరు అప్పుడే ప్రస్తావించారే? అంతవరకు అసలు తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చుందే? ఏమంటే ఒకటి శాస్త్రీయంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వేగ్గా ఎవరు మాట్లాడితే దాన్ని సపోర్ట్ చేయటమో లేకపోతే వ్యతిరేకించడమో మేము చెయ్యం. మేము శాస్త్రీయంగా ఫోర్స్ క్లాబులు ఎందుకు పెట్టుకున్నాం, ఇవన్నీ చట్టాలు ఎందుకు పెట్టుకున్నాం, ఒక కమిటీలు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి. డెఫినెట్ గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళకి మేము చెప్పము వాళ్ళు ఎక్కువ చేశారు మాకన్నా హత్యలు, అది కాదు. ఫైనల్ కాలేదమ్మా మేడం, ఫైనల్ కాలా. అభియోగాల గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు ఉన్నాడా లేదా అని క్వశ్చన్ చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పగలరా? ఎన్కౌంటర్ గురించి మాట్లాడారు, ఎన్కౌంటర్ చేశారా? ఎన్కౌంటర్ చేస్తే మీరు చెప్పొచ్చు మేడం, ఎన్కౌంటర్ చేశారని చెప్పానండి. వైసీపీ రామకృష్ణ గారు కూడా ఏదో రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. ఎస్ రామకృష్ణ గారు చెప్పండి. ఒక్క నిమిషం గురునాథం గారు, రామకృష్ణ గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఇక్కడ మాట్లాడేటువంటి వైసీపీ వాళ్ళు ఇక్కడ లేదండి, ఇక్కడ డిఎన్ఏ లో మీరు ఓన్లీ వైసీపీ అవి చేసింది ఇవి చేసిందని మాట్లాడకూడదు. ఈ టాపిక్ మీద అనాలిసిస్ జరుగుతుంది కాబట్టి దీని మీద మీరు సమాధానం చెప్పాలి. ప్రతిసారి వైసీపీ వచ్చేసింది, వైసీపీ ఇచ్చేసింది, ఇది కాదు రెస్పాన్స్. ఓకే రామకృష్ణ గారు చెప్పండి. సంబూతనం కాదు మేడం, వచ్చినటువంటి దాని మీద మేము సింపతి చూపిస్తున్నాం, చర్చ చేస్తాం. మనం దేవుళ్ళం కాదు. ఇక్కడ ఒకటి వాళ్ళు కనుక ఏదన్నా వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే రమ్మనండి, మేము నోటీసులు ఇస్తాం. ఆ సాక్ష్యాలు తీసుకొచ్చి ఎలాగో వస్తారు. ఓకే రామకృష్ణ గారు చెప్పండి. మేడం గారు, వైసీపీ వాదన ఫస్ట్ ఇజ్రాయెల్ గారు నమస్కారం, పెద్దలు ఇతర ప్యానల్ సభ్యులు కూడా నమస్కారం. విషయం ఏంటంటే ఆయన ఇజ్రాయెల్ గారు ఇందాక నుంచి ఆయన చనిపోయారు అని తీర్మానిస్తున్నారు. నిజంగానే చనిపోయారని ఆయన తీర్మానించేలా ఉంటే అసలు విచారణ అవసరం లేదు. శుభ్రంగానే ఆయన ఆధారాలు తీసుకుని వచ్చి మీడియా ముందు పెట్టి, మా ముందు కూడా వద్దు, మీడియా ముందు ప్రజల ముందు పెట్టేసి ఆయన డిసైడ్ చేసేసి కేసుని క్లోజ్ చేసింది. లేవు ఆరోపించాలనుకుంటున్నారు, ఆరోపించారు. పైగా బాధ్యతాయుతమైనటువంటి లెజిస్లేటివ్ బాధ్యతలు ఉండి అది వైసీపీ యొక్క విచక్షణ, దాన్ని మేమేం కాదన్నమాట. ఇక రెండో విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఈ కొత్తగా 5 సంవత్సరాల్లో పుట్టలేదు. గతం నుంచి
గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి తప్పుల మీద తప్పులు మిస్టేక్స్ అన్ని చేసుకుంటూ ఉంటే ఈ 2 సంవత్సరాల నుంచి కరెక్ట్ చేసుకుంటూ వచ్చేటువంటి సందర్భం నుంచి బయటపడింది. ఇప్పుడు ఈ విషయమే ఆల్రెడీ పెద్దలు అడిగినట్టుగా ఉన్నాడా లేదా లేకపోతే ఎన్కౌంటరా ఇవన్నీ ఆరోపించాలనుకుంటే ఆరోపించవచ్చు. ఆల్రెడీ ఇవన్నీ క్లారిటీగా చెప్పలేదు కాబట్టి సిఐ నాగరాజు గారి మీద ఆల్రెడీ చర్య తీసుకోవడం జరిగింది. మిగతా వాటిని చర్య తీసుకునే క్రమంలో ప్రభుత్వం ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఈ రోజు సిస్టమ్ ని ఉన్న పరంగా ఎలా ఓం భీం పట్టని మంత్రం వేసి సెట్ చేసేటువంటిది కాదు. ఏ వ్యవస్థ అయినా చెడగొట్టుకుంటా ముఖ్యంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో వైసీపీ చేసినంత దారుణమైనటువంటి వ్యవస్థలని వీక్నెస్ ఇంకెవరు చేయలేదు. దానికి ఉదాహరణ మేము పంచాయతీరాజ్ నిలబెట్టాం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వాళ్ళు అలా చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు కదండి. మరి ఇప్పుడు ఇట్లా జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఎన్కౌంటర్ అనే వర్డ్ కూడా గురునాథం గారు తీశారు. యాక్చువల్లీ మేడం వీరందరూ ఏమయ్యారు? రఘురామకృష్ణరాజుని కొట్టారు, చంపేసిపోయారు. అవును గురునాథం గారు, అందుకే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు. అవన్నీ జరిగాయి కాబట్టే మరి ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు ప్రభుత్వ హయాంలో ఇవి ఎందుకు జరుగుతున్నాయి? జరిగినప్పుడు డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తారు. మీరందరూ ఏం చేశారు? ఒక ఎంపీని చంపబోయారు. ఏం చేశారు? పక్కన కూర్చోబెట్టారు కదా, వైసీపీని పక్కన కూర్చోబెట్టారు కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? దిక్కులేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పారు. పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు బడికి పోవాలన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ కనీసం బూడిది కూడా మిగలలేదు. బూడిద. ప్లీజ్ నా టైం నాకు ఒకసారి ఇప్పించండి. కంటిన్యూ నేను కన్స్ట్రక్టివ్ గా చెప్పాలనుకున్నాను. అందువల్ల ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని ఖచ్చితంగా సెట్ చేస్తామండి. అందులో భాగంగానే చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే విచారణకు ఆదేశించడం జరుగుతుంది. అందులో భాగంగానే సీఎం గారు ఆ బాధితులను పిలవడం జరిగింది. అందులో భాగంగానే మా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఇన్వాల్వ్ అవడం కూడా జరిగింది. ఫస్ట్ పాయింట్. ఇక రెండోది వైసీపీ ప్రతిపక్షం వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రతిపక్షం? ఏంటంటే ప్రతిపక్షం యొక్క రెస్పాన్సిబిలిటీ కులం పేరు పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి శవాల మీద రాజకీయం కూడా కులంతో చేస్తారా? ఏంటి ఇదేం రాజకీయం? కుల రాజకీయమా? కులాల కుంపటి రాజకీయమా? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా వచ్చినట్టు అపప్రదర్శనాలు కులాల విషయంలో పెద్దలు దయచేసి కులాల పెట్టి కాదు, అన్యాయం పేరు పెట్టి చేయండి. ఆయన అన్యాయం అయిపోయాడు, ఓకే, మీరు ఆరోపణ నిరూపించుకోవడం బాధ్యత ఉంది. లేదా ఆయన ప్రాబ్లం జరిగింది, మీరు ఆరోపించినటువంటి ఆరోపణని విచారణ చేసి నిరూపించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం ఉండడం నేర్చుకోవాలి. కానీ రామకృష్ణ గారు చిన్న ప్రశ్న రామకృష్ణ గారు చిన్న ప్రశ్న మీకే నా ప్రశ్న. రామకృష్ణ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో డాక్టర్ గారు మనం చూసాం, ఆయన ఏ రకంగా తర్వాత మతిస్థిమితం కూడా లేకుండా చనిపోయినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఆయన చనిపోయినప్పుడు ఎప్పుడు కూడా కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా ఆయన కులాన్ని తీసుకొచ్చి ప్రస్తావించలేదా? ఆయన విషయంలో ఆయన సస్పెండ్ అయినప్పుడు కానీ, లేదంటే మాస్క్ విషయంలో ఆయన అడిగినందుకు ప్రభుత్వం ఆయన సస్పెండ్ అయినప్పుడు కానీ, తర్వాత ఆయన పిచ్చెక్కి మరణించినప్పుడు కానీ ఎప్పుడు కూడా కులాన్ని తీసుకురాలేదా? అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్ని చంపేసినప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు ఆయన కులాన్ని, ఆ డ్రైవర్ యొక్క హత్య చేయబడ్డ డ్రైవర్ యొక్క కులాన్ని ప్రస్తావించలేదా? కులాన్ని ప్రస్తావించకుండానే కేవలం ఆ సమస్యల మీద మాత్రమే పార్టీలన్నీ కూడా అప్పుడు విపక్ష పార్టీలుగా మీరు రెస్పాండ్ అయ్యారా? జనసేన పార్టీ ప్రస్తావించినటువంటి ప్రతి సందర్భాన్ని దయచేసి మీరు చూడాలండి. పదే పలానా హత్య, పలానా కులం, పలానా దళిత కులం, పలానా కాపు కులం, పలానా బీసీ కులం అని ఎప్పుడైతే వైసీపీ ఆరోపిస్తూ వచ్చిందో మీరు ఒక్కసారి వాయిస్తానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులం ప్రస్తావన చెప్తా. ఆ కుటుంబ సభ్యులు పెట్టాడు. ఆ కుటుంబ సభ్యులు మా కులము మీరు విన్నాం కాబట్టి మీ వాయిస్ రావట్లేదు. అప్పుడు దాని కౌంటర్ గా మేము ఏం మాట్లాడామంటే, మీరు దళిత కులం మీద అంతలా అయిపోతే పలానా ఆయన దళితుడి కాదా, మీరు బీసీ కులం మీద అంతలా అయిపోతే పలానా డాక్టర్ గారు సుధాకర్ గారు బీసీ కులం కాదా, మీరు పలానా కులం గురించి ఇది అయిపోతే మరి వాళ్ళంత ఎందుకంటే సాయి కృష్ణ గారు కులం కాపు కులం ఉన్నారు కదా, ఇదే కాపు కులం సంబంధించినటువంటి వ్యక్తికి 14 కేసులు ఎందుకు పెట్టారు అని కౌంటర్ గా మేము అడిగాం తప్పితే ఆయన కాపు కులం ఈయన ఇది కూడా మా పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఒక జరిగినటువంటి సంఘటన కులం ఎక్కడ ఉంది?
అని అడుగుతారు. కులాలకు సంబంధించి ఆయన ఎప్పుడు పరిగణలోకి తీసుకోరు. నిజంగానే బాధితుడు సంఘటన జరిగినప్పుడు లేదా బాధితుడి న్యాయం జరగనప్పుడు ఖచ్చితంగా కుంటున్నాం జన సైనికులు. దానికి ఆధారమే మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. అందుకే పదే పదే ప్రతి దాంట్లోని కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కానీ దాని గురించి వస్తాం తప్పితే అక్కడ కులమైనటువంటి ప్రసక్తి మేము రానివ్వం. మీరన్నట్టుగా ఇప్పుడు మీరన్నట్టుగా కులం అనే ప్రస్తావన తెచ్చినటువంటి సందర్భం ఏంటంటే ఇంకో పలానా వ్యక్తి కాపు కులం, పలానా వ్యక్తి కాపు కులం, పలానా వ్యక్తి కాపు కులం అంటే కాపు కులానికి ఉద్యోగం చేసావు. ఓకే 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 రామకృష్ణ గారు. ఓకే ఎస్ ఇజ్రాయెల్ గారు ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎస్ టైం అయిపోయింది. యా చెప్పండి. మేడం, కులాన్ని ప్రస్తావించడం అవసరం మాకు లేదు. అతను చనిపోయిన వ్యక్తి కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి. కాపు కులానికి సంబంధించి మా కులానికి అన్యాయం జరిగింది, మా ఒక్కడు చనిపోయాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే పబ్లిక్ గా మాట్లాడుతుంటే మీరు వాళ్ళకి న్యాయం చేయవలసిన పోలీసులు దబాయించారేంటంటే అసలు చనిపోయిన వ్యక్తి మీద మీకు అనుకుంటుందా లేకపోతే ఎలాంటి చెప్పండి ఉన్నటువంటి ఇతర వ్యక్తులే అసలు ఓకే రామకృష్ణ గారు థ్యాంక్ యూ. ఇజ్రాయెల్ గారు థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. గురునాథం గారు థ్యాంక్ యూ. యా ఎస్ ఇప్పుడు డిఎన్ఏలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎల్నీలో ఎఫెక్ట్ పై పంటలు సాగు తగ్గించుకోవాలని ప్రభుత్వం సూచన చేసింది. అలాగే కేంద్రం తీసుకునే కోటా వరకే కొంటామని ప్రకటన చేసింది. ఇదే విషయంపై బ్రేక్ తర్వాత డిఎన్ఏలో అనాలిసిస్ ఉంటుంది.